గౌరవ్ గౌరవ్ అమ్మో, నీ కూతురుతో వేగడం నా వల్ల కాదు బాబోయ్. నీ కూతురు నాకు అస్సలు వద్దు. విడాకులు ఇచ్చేస్తా. రేయ్ గౌరవ్, ఐ లవ్ యూ రా. అర్థం చేసుకోరా సచ్చినోడా. సారీ మానసి, ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మొదటి ప్రెగ్నెన్సీ పోయినప్పుడే గర్భాశయం పూర్తిగా దెబ్బతింది. ఇక నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఏంటత్తయ్య? గౌరవ్ లే గౌరవ్, గౌరవ్ మాన్సి. నువ్వు అసలు మనిషివేనా? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? నీ జీవితం నాశనం చేసుకుని బంగారం లాంటి గౌరవ జీవితం నాశనం చేసి ఏం సాధిస్తావు? ఏమన్నా నీకిష్టం లేకుండా తాళి కట్టాడా? నీ జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటావోనని తన జీవితం అడ్డుపెట్టి నీ పక్కన నిలబడ్డాడే. వాడి వల్ల నువ్వు నరకం అనుభవించడం కాదు, నీ వల్లే వాడు నరకం అనుభవించాడు. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా భరించాడు, ఓర్చుకున్నాడు. నువ్వు మారేదాకా ఎదురు చూశాడు. నీకోసం జీవితాన్ని అర్పించిన ఒక మంచి మనిషికి నువ్విచ్చిన బహుమతి ఇదా? ఎందుకే ఎంత పాపం మూట కట్టుకున్నావు? పాప మృదులా, ఏంటి నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు? నీ లిమిట్స్ లో నువ్వు ఉండవు. కొడితే పళ్ళు రాలుతాయి. నిన్ను కొట్టడానికి తాకాలన్నా అసహ్యంగా ఉంది. నీకు జీవితం ఇచ్చినందుకు వాణ్ణి, అభిమానించినందుకు మమ్మల్ని, అందరినీ కోర్టుకి ఇచ్చి వెధవల్ని చేశావు. నేనేం చేయలే అత్తా, మీరే అయ్యిండ్రు. బుద్ధిగా నేను అడిగినప్పుడే ఒప్పుకొనుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు. ఇప్పటికైనా దయచేసి నా బతుకు నన్ను బతకనివ్వండి. నార్మల్ మధ్యలో ఏంది మీరు బాబు? అసలు నువ్వెవరు నాకు చెప్పనికి? నేనెవరా అంటే అంటే
నీకు నేనేమి కానా? నీ మీద నాకు ఆ హక్కు లేదా? లేదు. అయినా నా మీద హక్కేంది? అసలు నువ్వు నాకు ఏమవుతావు? నన్ను కన్నదానివా? పోనీ నాకు తోడబుట్టిందానివా? మాన్సి, నన్ను అంత మాట అంటావా? నా మాట కడ్డొస్తే ఎవరినైనా అంటా. నా సావేదో నన్ను సావనివ్వండి. లక్ష్మి, ఏంటమ్మా? రాత్రికి పాలన్నీ తోడుబెట్టేకు. పెద్ద గ్లాసుడు పాలు తీసి పక్కన పెట్టు. ఎందుకమ్మా? ఈరోజు శోభనమే. ఎవరికమ్మా? ఇంకెవరికే? నా మనవరాలికి. లేకపోతే ఈ వయసులో నేను చేసుకుంటానా? అలాగే ఊరు నుంచి బస్సులో పూలు పంపిస్తున్నారు. వాటితో గది మంచం బాగా అలంకరించు. అలాగేనమ్మా, నేను వెళ్తున్నా. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరగాల్సిన శోభనం ఇప్పుడు చేస్తే అందరికీ అలాగే అనుమానాలు వస్తాయి. వచ్చినట్టున్నారు కోర్టు నుంచి. ఇంతకీ కలుసున్నారో విడిపోయారో? గౌరవ్, ఎక్కడికి రా? నేను ఇంకా ఇక్కడ ఉండలేను పెద్దమ్మా. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావురా? విడిపోవడం అయిపోయింది. ఇప్పుడు దూరంగా వెళ్ళిపో. వీడు మళ్ళీ కలవలేనంత దూరం వెళ్ళిపోతానంటున్నాడు. ఎందుకే? హ? ఎందుకు అందరూ కలిసి నాకు నరకం చూపిస్తున్నారు? మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది నేను ఇలా బాధపడ్డానుగా? మాట్లాడువేంటే? ఇంకా ఏం మాట్లాడమంటావత్తా? కోర్టులోనే అంతా అయిపోయింది. ఇక అతనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఏమన్నా? అతనా? గౌరవ్ పోయింది, పొట్టోడు పోయింది, వాడు పోయింది, ఇప్పుడు అతను అయిపోయిందా?
ఇప్పుడేంది నీ గోల? నన్ను చూస్తూ నా ముందు నువ్వు ఉండలేవు, అంతే కదా? సరే, ఒక్క నిమిషం ఉండు. ఇంత రాత్రిపూట నువ్వెక్కడికి బయలుదేరావే? ఇంట్లో నుంచి అయితే పోవట్లేదులే అత్త, భయపడుకో. ఇన్నాళ్ళు అది మన రూమ్. ఇక నుంచి నేను కిందనే ఎన్నో ఉంటా. పెద్దగా నీ కంట పడకుండా జాగ్రత్తగా ఉంటాను. తిన్నప్పుడు కూడా నువ్వు తిన్నాకనో తినకముందో తినేసిపోతాను. అప్పుడు నువ్వు నన్ను చూస్తావన్న బాధ కూడా ఉండదు. ఇల్లు వదిలి పారిపోవాల్సిన అవసరం ఉండదు. బాగుంది, ఇదేదో బాగుంది పెద్దమ్మా. తన సామాన్లన్నీ తెచ్చుకుంది, ఇక గది మొత్తం నాదే. నీవన్నీ లెక్క పెట్టి మరీ తీసుకుపోతున్నావు సరే, మరి నాది నాకు ఇచ్చేయాలి కదా. గౌరవ్, పట్టుకుంటావేంటి? వదిలో. విడాకులు తీసుకున్నావు కదా, ఇక నేను అవసరం లేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరి దారి వాళ్ళదే అన్నావు కదా. నరకం చూపిస్తున్నాను అన్నావు కదా. ఇన్ని చెప్పిన దానివి ఇంకా ఈ తాళిబొట్టు ఎందుకు ఉంచుకున్నావు? తీసేయ్. గౌరవ్, 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 please. వదలురా. గౌరవ్, వదలు. గౌరవ్, గౌరవ్, ఏం చేస్తున్నావు? ఆగు గౌరవ్. గౌరవ్, ఏంటిది? అవును వదినా, నేనంటే ఇష్టం లేనప్పుడు, నాతో బతకను అన్నప్పుడు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? తీసేయమను. గౌరవ్, తీ. చెప్పేది విను. తీసేయ్. మానసి, ఏంట్రా గౌరవ్ ఆ పిచ్చి పని? ఎలా దాని మనసు గెలుచుకోవాలో ఆలోచించకుండా ఇంకా రెచ్చగొడతావా? మరి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా పెద్దమ్మా. చూసావా, తాళి మీద చెయ్యి వేయగానే ఎంత కోపం వచ్చేసిందో. నేనంటే ఇష్టం ఉంది, కానీ విడాకులు తీసుకోవడానికి ఏదో కారణం ఉంది. అది మాత్రం తెలియడం లేదు కదా, అది తెలుసుకోవాలంటే నువ్విక్కడే ఉండాలి కానీ వెళ్ళిపోతానంటే ఎలా గౌరవ్? అవునన్నా, నువ్వు ప్రేమగా ఉంటే ఏదో ఒక రోజు తన మనసు కరుగుతుందిరా. ఆ రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు.
నేనేం తప్పుగా అనడం లేదమ్మా. ఎప్పుడు మన మీద కరుణ చూపించాడో దేవుడు చెప్పు. నిన్న కళ్ళ ముందే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇక నీ జీవితం ఏమవుతుందో తెలియడం లేదు. లేదత్తయ్య, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇద్దరు విడిపోయారన్న మాటే గాని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళని కలిపే పూచి నాది. ఏమో, మాటలతో ధైర్యం నింపుకోవడమే గాని నిజంగా జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ టెన్షన్ తట్టుకోలేక ఏ క్షణం గుండాగిపోతుందోనని భయంగా ఉంది. అత్తయ్య, ఏంటా మాటలు? నాకంత అదృష్టం లేదులేమ్మా. ఇంకా ఎన్ని బాధలు చూడాలో. కాని పోయే ముందు మీ సమస్యలన్నీ చక్కబెట్టి మీరు సంతోషంగా ఉంటే చూసిపోవాలన్నదే నా కోరిక. అత్తయ్య, ఎందుకు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు? లేదు మృదుల, ఇంతకు మించి వేరే ఆలోచనలేం లేవు. గంగ వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను. వెంటనే దీనికో పరిష్కారం ఆలోచించమని చెప్పాను. కావాలంటే నా ఆస్తిని వదులుకుంటాను గాని మీ బతుకుల్ని పణంగా పెట్టలేను. అత్తయ్య, ఏం చెయ్యాలన్నా ముందు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరే నీరు గారిపోతే మా పరిస్థితి ఏంటి? పదండి పదండి. విడాకులు మాత్రం వద్దని చెప్పండి, మీకు దండం పెడతాను. మానసి గౌరవుల వివాహం రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. నువ్వంటే ఇష్టం లేదని, నీ మీద ప్రేమ లేదని నువ్వు మస్తు తిట్టుకుంటున్నావు కదా. నువ్వంటే ప్రాణం రా. నీకు దూరమైనా నువ్వు లేక నేను ఎట్లా బతుకుతానో తెలియదు. కానీ నువ్వు మంచిగా బతికితే మాత్రం నేను సంతోషిస్తా. తెచ్చావా? తెచ్చానమ్మా. వెళ్ళు, తొందరగా సర్దు. అలాగే. నేను వెళ్ళి గంగని రెడీ చేసి తీసుకొస్తా. అగరబత్తులు అక్కడే ఉన్నాయి. కట్ట మొత్తం వెలిగించు. ఓకే అమ్మగారు. అప్పుడే స్వీట్స్ డబ్బా తెరవకు. నేను గంగని రెడీ చేసి తీసుకొస్తా. అలాగే అమ్మగారు. ఏయ్, ఆగు. ఈ పూలేంది, ఆ ముసల్దాన్ని హడావిడేంది? అదేంటి అమ్మాయి గారు, మీకు తెలీదా? ఈరోజు మా గంగమ్మ గారి శోభనం కదా. గంగకి శోభనమా? మంచం అలంకరించడానికి పూలు తీసుకెళ్తున్నా. అసలు ఏం చేస్తుంది ముసల్ది? పిచ్చిగాని పట్టిందా? ఈ విషయం బావకి అత్తకి తెలుసా? అత్తా, 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 అత్తా. నువ్వు నాతో మాట్లాడద్దు. అత్తా, ప్లీజ్, నేను చెప్పేది విను. చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పావు కదా, ఇంకా ఏం చెప్పాలి? వెళ్ళావు. అత్తా, చాలా ముఖ్యమైన విషయం. మాట్లాడనని చెప్పాను కదా, అర్థం కావట్లేదా? వెళ్ళావు. మృదుల, ప్లీజ్, నువ్వైనా నేను చెప్పేది విను. నేను నీ తోడబుట్టిందాన్ని కాదని అంత గట్టిగా చెప్పావు కదా, ఇంకా నువ్వేం చెప్పాలి? నేనేం వినాలి? కరెక్ట్గా చెప్పావు మృదుల.